BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వెల్కమ్ టు తెలుగు వన్. గత 10 రోజులుగా ఏదైతే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బుడమేరు ముంపుకు సంబంధించి బెజవాడ జలసంద్రంలో మునిగిపోవటానికి ప్రధాన కారణం బుడమేరు మీద వెలగలేరు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తటమే. ఆ ఎత్తటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటం కోసమే ముందస్తు సమాచారం లేకుండా ఆల్ ఆఫ్ సడన్ బుడమేరు గేట్లు ఎత్తారు అనే వాదనని జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాంట్లో అసలు నిజమేంటి, ఆ బుడమేరు మీద వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ సంబంధించి ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది, ఆ గేట్లు లేపటానికి ముందుకొచ్చిన పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ గేట్లు ఎందుకు లేపాల్సి వచ్చింది, ఆ లేపే కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడి ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి వచ్చినటువంటి ఆ వెలగలేరు రైతు మంచినీళ్ళ రాజశేఖర్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకి మేము లేచామండి. వాస్తవంగా విపరీతమైన వర్షం, కుండపోతలాగా వర్షం పడటం జరిగింది. నాకు అలవాటు ఏంటంటే పైకి ఫోన్ చేస్తూ ఉంటాను, రెడ్డిగూడెం మండలం అటు పై ప్రాంతాలకు ఫోన్ చేస్తూ ఉంటాను. బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షపాతం పడింది అనేది తెలుసుకోవడం నాకు అలవాటు, ఆనవాయితీ. అలాగే నేను పైన రెడ్డిగూడెం ఒక ఆయనకి ఫోన్ చేసి అడిగా, విపరీతమైన వర్షం పడిందండి, ఇక్కడ మొత్తం కూడా వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి, మీకు వరద వచ్చేస్తుందని చెప్పేసి ఆయన సమాచారం ఇచ్చారు. నేను వెంటనే మరి ఇరిగేషను ఏఈ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా పైన విపరీతమైన వర్షం పడిందంట, మరి వాగులు వంకలు పొంగుతున్నాయి, ఫ్లడ్ వచ్చేస్తుంది, మీరు ఒకసారి రెగ్యులేటర్ దగ్గరికి వచ్చేసి దాన్ని చూసుకోండి, ఒకసారి జనరేటరు సప్లై ప్లస్ ఆ గేట్లు ఆన్ అండ్ ఆఫ్ చూసుకోండి అని చెప్పడం జరిగిందండి. ఎన్ని గంటలకు చెప్పారు ఏఈకి? నేను దాదాపుగా 7 గంటలకు అలా ఫోన్ చేసి చెప్పేశాను. ఉదయం 7 గంటలకి? ఉదయం 7 గంటలకే ఫోన్ చేసి చెప్పాను. నేను వస్తున్నానండి అన్నాడు, వచ్చాడు. ఎన్నింటికి వచ్చాడో కరెక్ట్గా నాకు టైం తెలియదు. ఏఈ పేరేంటి? సతీష్ గారు. సతీష్ ఇరిగేషన్ ఏఈ. ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఆయన పరిధిలోదే. ఆయన బాధ్యత. మీరు ఆ రోజు ఉదయం 7 గంటలకే చెప్పాను. ఆయన ఫోన్ చేసి చెప్పాను. ఓకే. పిమ్మట వచ్చానన్నాడు, జనరేటర్ అన్ని చూసుకున్నా. గత 3 నెలల నుంచి కూడా నేను ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. పోయిన ప్రభుత్వంలోనూ హెచ్చరించాను ఎన్నోసార్లు. 2021లో ఒకసారి అనుకుంటాను దాన్ని మెయింటెనెన్స్ చేశారు, నేను నా ఒత్తిడి మేరకే, అది కూడా మళ్ళీ చేయలేదు. ఇక తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా దాన్ని పదే నేను చెప్తా ఉన్నాను. గడిచిన ప్రభుత్వంలో 4 సంవత్సరాలు దాన్ని పట్టించుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల సమయంలో మీరు అప్పుడు ఇదే ఏఈ, ఇప్పుడు ఇదే ఏఈ, కానీ ఏఈని మీరు అప్పటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు, ఈ ఉపద్రవం వస్తుంది దాన్ని జాగ్రత్త చేసుకోండి అని. ఈ 3 నెలలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు, దాన్ని మెయింటెనెన్స్ చేసుకుని ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసి షట్టర్లు రెడీగా పెట్టుకోండి, ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు, దీన్ని నమ్మలేము, ఇది ఎంత వేగంగా వస్తుందంటే ఎవరికి తెలియనంత వేగంగా, ఎవరు కూడా అంచనా వేయలేనంత వేగంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పానండి. అతను ఏం చెప్తా ఉన్నాడంటే, ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు పైనుంచి ఎస్టిమేట్స్ వేసుకోవడానికి ఫండ్స్ లేవు, మాకు ప్రొవిజన్ లేదు అనే కారణం చెప్తున్నాడు అతను. మరి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి కదండి, మనకి ఏంటో తెలియదు. నేనైతే చెప్పాను, దానికి పైకి పంపించాలా, మేము ఎస్టిమేట్స్ పంపించాలా, గవర్నమెంట్కి శాంక్షన్ అయి రావాలి, ఒక కాంట్రాక్టర్ని చూడాలి, చేయించాలి, మరి నా స్థాయి కాదు అనేది చెప్తా ఉన్నాడు అతను. మరి పూర్తిగా సమాచారం అయితే నాకు తెలియదు. పై అధికారులకి తర్వాత ఆ రోజు ఉదయం 7 గంటలకి ఏఈకి మీరు సమాచారం ఇచ్చాను. వచ్చి ఆ జనరేటర్ ఆయిల్ అయితే చూసుకున్నాడు. అది హెవీ రెయిన్ దాదాపుగా 7:30 దాకా పడిందండి. ఒకే బిగువున ఎక్కడ నీళ్ళు అక్కడ, దాదాపుగా 3 అడుగులు నీళ్లు, ఎక్కడ నీళ్ళు అక్కడ, మాగాలతో సహా మునిగిపోయినాయి. వర్షం నీళ్ళకే మాగాలతో సహా మునిగిపోయినాయి. మీ గ్రామాల్లో రోడ్లు జలమయం అయ్యాయి, మాగాండ్లు అయ్యాయి. ఇక కొండల్లో కోణల్లో ఉంచి వంకలుగా వాగులుగా అరిక బుడమేరు అనేది ఏ స్థాయిలో ఉంటుందో మీరు అప్పటికే ఫోన్ చేశారు. కాబట్టి ఈవెన్ అదే వర్షానికి బెజవాడ చరిత్రలో ఏదైతే ఆక్రమణ లేనటువంటి పక్కా లేఅవుట్ కాలనీస్ 50 ఏళ్ల నాడు
100 సంవత్సరాల నాడు ఏదైతే బెజవాడలో కాలనీలుగా రూపకల్పన జరిగిందో అక్కడ కూడా కార్లు మునిగిపోయేంత అకాల వర్షం, కనీవిని ఎరగని ఆకాశానికి చిల్లుబడిందా అన్నట్టు కుమ్మరిచ్చేసింది వాస్తవానికి. కొత్తూరు, తాడాపల్లి, వెలగలేరు దిగువన పడ్డ వర్షపాతం, ఇటు ఈ ఏలపోలు, పైడూరుపాడు, రాయనపాడు, జక్కంపూడి, షాబాద ప్రాంతాల్లో పడ్డ వర్షపాతం కూడా ఈ బుడమేరు షట్టర్లు ఎత్తక ముందే ఆల్రెడీ దాదాపుగా 3 అడుగుల మేర మొత్తం విజయవాడకి చేరడం జరుగుతూ ఉంది. డ్రైన్కి గేట్లతో సంబంధం లేదు, వర్షపాతం, అకాల వర్షం, అవును, ఒక దారుణమైన వర్షం మూలానే ఒక 3 అడుగుల వరకు నీళ్లు చేరిపోయి ఎక్కడ నీళ్ళు అక్కడే 3 అడుగుల నీళ్ళు ఎక్కడ నీళ్ళు అక్కడే పల్లానికి చేరిపోయి గట్టుల్లో నుంచి కొండల్లో నుంచి పడ్డ వర్షపాతం ఈ 7-8 గ్రామాల్లో వర్షపాతమే ఇది భారీగా వచ్చి చేరింది. సాక్షి నేనే. మేము ఉండే కాలనీ బుడమేరుకి సంబంధం లేదు, అయినా సరే 3-4 అడుగులు మా కాలనీలో వచ్చేసి ఓన్లీ వర్షపు నీళ్ళే అంత పొంగి పొర్లే అంత దాదాపుగా 20 సెంటీమీటర్ల పై చిలుకు వర్షపాతం ఒక 6-7 గంటల్లో కురిసేసింది. ఇది దాదాపు బుడమేరు అంటే 10-12 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ఉగ్రరూపం చూపిస్తూ ఉంటుంది. నాకు ఊహ తెలిసిన తర్వాత 1989 నుంచి నేను చూస్తూ ఉన్నాను. 89లో వచ్చినాయి ఇట్లా హెవీ ఫ్లడ్స్. అవి వచ్చినాయి అంటే హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అంటే ఎవరి కంట్రోల్లోనూ ఉండని పరిస్థితి. డిపార్ట్మెంటు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేరు అన్నమాట. దానికి ఒక అంచనా అనేది, ఒక ఎస్టిమేషను. ఇప్పుడు నది ఉందనుకోండి, కృష్ణా నది కానీ గోదావరి నది కానీ, దాని మీద ప్రాజెక్టులు ఉంటాయి, ఇన్ని వేల క్యూసెక్కులు వస్తాయి, దానికి లెక్క కడతారు, ఇన్ని టీఎంసీలు వాటర్ ఉంది, ఇన్ని టీఎంసీలు దిగువకి ఇన్ని వేల క్యూసెక్కులు వస్తుందని క్యూసెక్కులు లెక్క ప్రకారంగా టీఎంసీలు లెక్క కట్టి ప్రాజెక్టులో చెప్తారు, డిశ్చార్జ్ చెప్తారు, ఇంత వస్తుందని చెప్పేసి దిగువకు సమాచారం ఉంటుంది. అట్లా బుడమేరుకి ఆ వ్యవస్థ లేదండి. ఎందుకంటే ఒక 60-70 కిలోమీటర్లు వెలగలేరికి పైనుంచి పుట్టిన బుడమేరు. ఇది రెడ్డిగూడెం మండలం, మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, అట్లాగే మైలవరం మండలం, అట్లాగే తిరువూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏకొండూరు మండలం కొంత ప్రాంతంలో, ఇవన్నీ కలిసి కొన్ని పాయలుగా ఆ ఏరియాలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న కొండ ప్రాంతాల నుంచి, మెట్ట ప్రాంతాల నుంచి, మాగాని ప్రాంతాల నుంచి పాయలుగా మొదలుపెట్టి అది దిగువకు వచ్చేసరికి, మైలవరం దిగువకు వచ్చేసరికి మన కుంటముక్కలకి దగ్గరలో చిన్ననందిగామ దిగువన భీమవరపాడు దగ్గర కలుస్తూ ఉండదు. కోతులవాగు రెడ్డిగూడెం నుంచి వస్తుంది, అట్లాగే పాలవాగు, కొండవాగు, మైలవరం వాగు, పెద్దవాగు, ఇవన్నీ కలిసేసి, కోతులవాగు ఇవన్నీ కలిసేసి దిగువకు వచ్చేసరికి జీకొండూరు మండలంలో కలిసి బుడమేరుగా రూపాంతరం చెందుతుంది. ఈ బుడమేరు మళ్ళీ ఒక 6-7 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వెలగలేరు గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత వెలగలేరుకి ఎగువ భాగాన జీకొండూరు మండలం పైన గ్రామాలైన గంగినేనిపాలెం, అట్లాగే దుగ్గిరాలపాడు, పైన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేమిడిచెర్ల, కొత్తపాలెం, అట్లాగే ఎర్రిపాలెం లాంటి ఆ గ్రామాలు, ఆ కొండలు, ఫారెస్ట్, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపాతం మొత్తం కూడా పులివాగుగా వచ్చి అక్కడ కూడా చిన్న వాగులు ఉన్నాయి, బొల్లెంత వాగులు, అట్లాగే డొల్లెంత వాగు, అట్లాగే పేర్లు ఉన్నాయి అక్కడ కూడా. అవన్నీ కూడా పులివాగుగా రూపాంతరం చెంది వెలగలేరు దగ్గరికి, అది కూడా జీకొండూరు హెడ్ క్వార్టర్ నుంచి, అంటే మండలం పక్కగా, మండల ఆఫీస్ పక్కగా, జీకొండూరు గ్రామం మండల ఆఫీస్ పక్కగా ప్రయాణం చేసి వెలగలేరుకు వచ్చి రెండు కూడా కలిసి పులివాగు వచ్చి బుడమేరులో కలుస్తాయి. అక్కడి నుంచి బుడమేరుగా రూపాంతరం చెందుతుంది అనమాట. దానికి దిగువన 2 కిలోమీటర్ల దిగువన హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. అది మా ఊరు రెవెన్యూలో ఉంటుంది హెడ్ రెగ్యులేటర్ నుంచి డైవర్షన్ ఛానల్ 1956, అంటే అది ఇట్లా వెళ్ళిపోవాలి. అవును, అసలు నుంచి దాని స్వభావం ఏంటంటే బుడమేరు పూర్తి స్వరూపం ఏంటంటే కొండల్లో కోనల్లో పుట్టిన ఈ వాగు, ఈ చిల్లలు, అట్లాగే సెలయేళ్ళు అన్నీ కలిసి ఒక వాగుగా, ఒక ఏరుగా రూపాంతరం చెంది అది వెలగలేరు మీదుగా ప్రయాణించి విజయవాడకు చేరి, విజయవాడ నుంచి డెల్టా ఏరియా ముంచుకుంటా కొల్లేరికి అది వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో కలవటం దాని యొక్క ప్రకృతి స్వభావం. దాన్ని అది 1956కు ముందు ఇది ఇట్లాగే
రావటం, కింద డెల్టా ఏరియాను ముంచటం, విజయవాడ ఇంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు అప్పట్లో ఒక 70 ఏళ్ల క్రితం 1 టౌను, కొంత ఏరియానే విజయవాడ అంటే. ఈ అవుట్స్కట్స్ ఏరియా కూడా ఇదంతా కూడా పొలాలుగా ఉండేవి. పొలాల్లో వచ్చినా కానీ పొలాల్లోనే వెళ్ళిపోయేది, ఒక కోర్సుగా ఉండేది బుడమేరు. బాగా వచ్చినప్పుడు, వరదగా వచ్చినప్పుడు అది మొత్తం కూడా ప్రవహించి పక్కగా వెళ్ళి వరదగా ప్రయాణించి వెళ్ళి కొల్లేరులో కలిసేది. పొలాలని ఆగం చేసేది కానీ ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి ఈ 60-70 సంవత్సరాల క్రితం లేదు. ఎందుకంటే ఇంత సిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాల. అప్పుడు ఈ కట్ల ఇళ్ళు వెళ్ళి బుడమేరులో కట్టారంట. బుడమేరులో ఆక్యుపై చేసి కట్టడం ఒక ప్రధానమైన అడ్డంకి. ఈ బుడమేరుకి ఏంటంటే విజయవాడ సింగినగర్ జేఎన్ఆర్ఎం కాలనీ, ఫస్ట్ వైఎస్ఆర్ కాలనీ అంటారు. జేఎన్ఆర్ఎం కాలనీని 100 అపార్ట్మెంట్స్. అవి రాజశేఖర రెడ్డి గారి టైంలో 2004 తర్వాత ఆయన ఈ పేదలకు ఇల్లు కడుతున్నాను ఈ కాలువ కట్టుల మీద వాళ్ళందరికీ అని చెప్పేసి తీసుకెళ్ళి బుడమేరులోనే కట్టాడు ఆయన. అంటే బుడమేరులో అంటే అక్కడ పొలాలు ఎక్వైర్ చేసి బుడమేరు పక్కన కట్టాడు. ఎప్పుడైతే వెలగలేరు, రెగ్యులేటరు, హెడ్ రెగ్యులేటరు ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది, ఫస్ట్ మునిగేది ఆ కాలనీయే. తర్వాత అజిత్ సింగ్ నగరు, రాజరాజేశ్వరపేట, వాంబే కాలనీ, పాయికాపురం, ఇటు వచ్చేసి విద్యాధరపురం, గొల్లపూడి, ఈ గట్టెనక, చిట్టినగరు, ఈ పాల ఫ్యాక్టరీ ఏరియా, ఇది మొత్తం కూడా ఎఫెక్టెడ్ అవుతుంది. ఇదంతా కూడా ఈ ఎంతైతే ఎక్కువ బుడమేరు వస్తుందో వాటరు, అది స్ప్రెడ్ అయ్యి ఆ హెడ్ పెరిగిపోయి ఆ ఏరియా మొత్తం కూడా ముంచేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ ఎనికేపాడు యూటీకి వెళ్ళి అక్కడి నుంచి నిదానంగా పుట్టగుంట ఆ ఏరియా మొత్తం, ఆ పొలాలు మొత్తం విస్తరించి ముంచుకుంటా ఆ పొలాలను నాశనం చేసుకుంటా తీసుకెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 1956కు ముందు గణపవరం ఏరియాలో, మీ ఊర్లో వెలగలేరులో హెడ్ రెగ్యులేటర్ నిర్మించక ముందు సంగతి మా పెద్దలు చెప్పిన మాటలు, మా తాతలు, మా తండ్రులు చెప్పుకునేవాళ్ళు. గణపవరం గట్టుకి, అనంతవరం గట్టుకి మైలవటం కాదు. ఆనాటి కృష్ణపత్రిక, ఆంధ్రపత్రిక, ఆ పత్రికల్లో ఆ రోజు ప్రపోజల్ ఏంటి అనేది మనకు బయటికి తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఆ టాపిక్. ఇది వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు కాబట్టి దీని గురించి అది మొత్తం కూడా కూడా స్వయంగా మీ ఊరు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి రావటం, మాతో పాటు తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు రావటం, మాట్లాడుతూ దాన్ని ప్రజల్లోకి ఆనాడు ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది అనేది మీరు ఒకసారి చెప్పండి. అది ఆ రోజున మాకు తెలిసిన సబ్జెక్టు మా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ వెలగలేరు రెగ్యులేటర్ తీసుకొచ్చి మన్నెత్తిన పెట్టారు, అది అసలు ఇక్కడ కాదు, ఇది గణపవరం గట్టుకి, అనంతవరం గట్టుకి ఒక ప్రాజెక్టుగా నిర్మాణం చేయడానికి అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఒక రిజర్వాయర్గా దాన్ని బుడమేరును అడ్డుకొని దాన్ని ఈ డెల్టా ముంపు ప్రాంతం, ప్రధానంగా ఏంటంటే డెల్టాను ముంచుతుంది, కృష్ణా డెల్టాను ముంచి దాన్ని పంటలను నాశనం చేస్తూ ఉంది బుడమేరు. దాన్ని నివారించడం కోసం ఒక మినీ రిజర్వాయరు ఆనకట్ట కట్టి దాన్ని మళ్ళీ డెల్టాకో అక్కడ ఈ ప్రాంతానికి ఉపయోగించాలి అనే ఆనకట్ట నిజంగా కార్యరూపం దాల్చి ఉంటే వెస్ట్ కృష్ణ ఏదైతే అప్లాండ్ ఏరియా మొత్తం వర్షాధారం. అవునండి. ఈ బుడమేరు ఏదైతే దుఃఖదాయిని అని ఇప్పుడు అంటున్నారో, ఇది వాస్తవానికి ఆ మట్ట ప్రాంత రైతులకి వరదాయినిగా అయ్యి ఇప్పుడు ఇది బుడమేరే కదా, ఆ పైనుంచి ఇప్పుడు మీరు చెప్పుకున్న మండలాలు అన్ని చెరువులు నింపుకుంటా వచ్చేది. అవునండి. బుడమేరు నీరేగా చెరువులు నింపుకుంటూ వచ్చేది. ఇంకొక ప్రధానంగా జరిగింది ఏంటంటే, ఆ రోజున ఇంత అధిక వర్షపాతం, దాదాపు 20 సెంటీమీటర్ల పైన ఒక్కొక్క ఏరియాను బట్టి 21 సెంటీమీటర్లు, 22 పులివాగు క్యాచ్మెంట్ ఏరియాలో 21 సెంటీమీటర్లు నమోదైంది ఆ రోజున వర్షపాతం. ఇవన్నీ కూడా ఒకేసారి చెరువులు నిండటం వలన గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చెరువులకు గట్లు బలోపేతం చేయకుండా, కాలువలు బలోపేతం చేయకుండా, ఎక్కడ కూడా పిడికిని మట్టి వేసిన పాపం లేకపోవటం వలన, ఎందుకంటే మట్టి కట్టలు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలండి. కనీసం 2-3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకసారన్నా కూడా చెరువు కట్టలని మళ్ళీ తిరిగి నిర్మించుకుంటూ ఉండాలి. లేకపోతే వర్షానికి మట్టి ఎండాకాలం బీటల వారుద్ది కట్టలు, వర్షం వచ్చేసరికి అది నాని కారిపోద్ది, కట్టలు బలహీన పడతాయి. నెర్లిచ్చేసి ఒకేసారి వర్షం పడేసరికి మట్టి, సిమెంట్ కాదు కదా, మట్టి కారిపోయే గుణం ఉంటుంది.
కారిపోయి కట్టలు బలహీనం అవుతాయి. ఈ ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కట్టలు బలోపేతం చేయకపోవటం వల్ల కూడా ప్రధాన కారణం ఈ ఈ చెరువు కట్టలు మొత్తం కూడా వీక్గా ఉండి ఒకేసారి వర్షపాతానికి చెరువులన్నీ నిండుకుండలాగా కట్టలు తెగిపోయి ఒక చెరువు మీద నుంచి ఇంకో చెరువు మీదకి పడి వాటర్ అంతా కూడా అట్లా లింక్డ్ చెరువులు అనమాట, అన్నీ కూడా చైన్ లింక్డ్ చెరువులాగా అట్లా వచ్చి పడిపోయి ఒకేసారి విపరీతమైన హెవీ ఫ్లడ్, ఎవరు ఊహకందని ఫ్లడ్ బుడమేరులో కలిసిపోయింది మొత్తం కూడా వచ్చేసి. ఈ బుడమేరు కట్టకి ఆ పైన పోలవరం కట్టకు సంబంధించి రెండు వైపులా ఈ మట్టి అమ్ముకున్నారనే వాదన నిజమేనా వైసీపీ ప్రభుత్వంలో? అది మరి బీడీసీ దిగువ బాగానే ఉందండి మాకు. బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేది హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువన ఉంది. మరి అప్పట్లో షిల్ట్ తీశారు మొదట్లో, ఫస్ట్ 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని డీపనింగ్ చేయాలని, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే దానికి నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని డీపనింగ్ చేయాలా, పాత స్ట్రక్చర్స్ ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇంకా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి, వంతెనలు పునాదులు కానివ్వండి అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఇంకా తీసేసి కిందకి దించేసి ఈ ఫ్లడ్ ఎక్కువ శాతం దాదాపుగా 20,000 క్యూసెక్కులు బీడీసీ తీసుకునేట్టుగా 25,000 క్యూసెక్కులు తీసుకునేట్టుగా డిజైన్ చేయాలనే ప్రతిపాదనతో దానికి దాదాపుగా 250 కోట్లు 400 కోట్లు అప్పుడు మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు గారు కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు అయితే మొదలుపెట్టారు, మట్టి అయితే షిల్ట్ తీసి పక్కన పోసారు. మరి ఆ మట్టి ఏమైపోయిందో మరి తెలియదు. మరి ఎవరో తినందే మట్టి, కాలువ తినలేదు కదా అంత మట్టి. ఇవాళ ఆ రోజు ఆ మట్టి ఈరోజు ఉన్నట్టయితే ఇప్పుడు పడ్డ గంటలకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి బౌల్డర్స్ వేసి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది. ఆ మట్టే పనిచేసేది. ఇవాళ అది ఖాళీలు చేసేసి ఇచ్చేసారు. మరి అది ఎవరు మింగారో ఏంటో తెలియదు. మనం వెనక్కి వెళ్దాం. ఆ రిజర్వాయరు ఏదైతే గణపురం గట్టుకి అనంతపురం గట్టుకి ప్రపోజల్ ఉన్న రిజర్వాయర్ ప్రతిపాదనలో ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఆగిందంటే ఆ రోజున బొల్లారెడ్డి కోటిరెడ్డి గారు అని చెప్పి అక్కడ ఒక భూస్వామి ఉన్నాడు. ఆయన కొన్ని వందల ఎకరాలు ఆ ఏరియాలో ఆయనకు భూములు ఉన్నాయి. గణపురం వాస్తవ్యులు ఆయన. మరి ఆయన గణపురం పెదకాపు ఆయన అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారిని మరి ఆయన ఏదో మేనేజ్ చేసి దాన్ని అది కడితే మా భూములన్నీ పోతాయి, ఎవరినో బాగు చేసి మేము ఇదైపోవాలా, మేము నాశనం అయిపోవాలా, ఎవడో బాగుపడతాడు మేము ఆగమైపోతాము అనే ఒక స్వార్థ బుద్ధితోటి ఆయన ఆ రోజున ప్రాజెక్ట్ని ఆపించడం జరిగింది. ఆయన మ్యానిపులేట్ చేశారో మేనేజ్ చేశారో లేకపోతే ఏం ఉపయోగించారు. కోటిరెడ్డి మనవడేనా రాజశేఖర రెడ్డి గారి బావ అంటే రాజశేఖర రెడ్డి గారి చెల్లెల్ని జగన్ మేనత్త, అవునండి, మేనత్త విమలారెడ్డి భర్త కుమార్ కోటిరెడ్డి, ఆ కోటిరెడ్డికి మనవడు కోటిరెడ్డి కొడుకు వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి కొడుకు కుమార్ కోటిరెడ్డి. ఆయనే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బావ. అదండి ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి చుట్టరికం ఉంది. పిల్లల్నిచ్చి పుచ్చుకున్నారు. తర్వాత జరిగింది ఇది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ అనేది కోటిరెడ్డి అడ్డుకోబట్టి ఆనాటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు, దానికి ప్రత్యామ్నాయంగా ఈ రెగ్యులేటర్ అనేది తదనంతరం ఏం చేయాలి దీన్ని, సరే అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయింది, దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి అనే ప్రతిపాదనను గవర్నమెంట్ తీసుకొస్తే అప్పుడు ఇంజనీర్ అయినటువంటి డాక్టర్ కేఎల్ రావు గారిని మరి గవర్నమెంట్ ప్రతిపాదన చేయమని ప్రపోజ్ చేయండి, దీన్ని ఏం చేయాలి, అసలు బుడమేరును ఒక పరిష్కారం చేయాలి అనే దాని మీద ఆయన స్టడీ చేసి ఇది ఇలా కాదు, ఈ కింద పులివాగు కూడా ఉంది, బుడమేరే కాదు పులివాగు కూడా ఉధృతంగా వస్తుంది, దాదాపుగా 10,000 క్యూసెక్కుల పైన, అది కూడా మొన్నొచ్చింది 10,000 పైన వచ్చింది. అది కూడా మొత్తం కలిపి ఈ రెండు వాగులు కలిసిన తర్వాత 40,000 క్యూసెక్కులు చెరువులు తెగనివ్వండి, పులివాగు రానివ్వండి, బుడమేరు రానివ్వండి, ఏదన్నా కానివ్వండి 40,000 క్యూసెక్కులు పై చిలుకు ఒక అంచనాకి మించి ఎవడూ ఊహించినంత విధంగా 2-3 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేసింది. ఎవరికీ తెలియదు అంత వస్తుంది, మేమే ఊహించలేకపోయాం అంత వస్తుందని. మీరు ఆ విజువల్స్లో ఉన్నాయి, మేము వీడియోలు తీసాము. ఆ రెగ్యులేటరు అబర్ట్మెంటు పక్కగా మేము ఎప్పుడు చూడాల, ఇన్ని సంవత్సరాల్లో నాకు 50 సంవత్సరాలు. విజువల్స్ ప్లే చేయండి.
చూడండి, దాంట్లో ఒక దారుణమైన గేట్లు ఉన్నాయి, ఆ పక్క నుంచి ఓవర్ఫ్లో మేము వీడియోలు తీసినప్పుడు 5 గంటలకే ఒక అడుగున్నర తిరిగి వస్తూ ఉంది, షట్టర్ల మీదుగా పొరులుతూ ఉంది. షట్టర్ల కెపాసిటీ 10 అడుగులు, అది దాని యొక్క కెపాసిటీ, రెగ్యులేటర్ కెపాసిటీ ఇన్ని అడుగులు అనేది ఉంటుంది. రెగ్యులేటర్ పెట్టిందే ఆపరేట్ చేయడం కోసం, ఆపరేట్ చేయకూడదని ఎక్కడా లేదు. ఒక స్థాయి వచ్చిన వరకు బీడీసీకి పంపుతారు వరదని కృష్ణలో కలిసి. అది ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రేక్షకులకి. అది ఏంటంటే రెగ్యులేటర్ కట్టిన ఒక పర్పస్ ఏంటంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారాగా కేఎల్ రావు గారు ప్లాన్ చేశారు. 1956 శంకుస్థాపన చేశారు. దాదాపుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వర్క్ జరిగింది. 60 ఆ ప్రాంతాల్లో, 65 ఆ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు అనుకోండి, 10 సంవత్సరాలు పనులు జరిగినాయి. డైవర్షన్ ఛానల్ తవ్వటం కానీ, వరద కట్టలు నిర్మించడం కానీ, రైట్ బ్యాంకు లెఫ్ట్ బ్యాంకు అనేది, లెఫ్ట్ బ్యాంకు వెలగలేరు మీదుగా స్టార్ట్ అయ్యి రెగ్యులేటర్ కలిసి రెగ్యులేటర్ నుంచి బీడీసీగా బుడమేరు డైవర్షన్ ఛానల్గా వీటీపీఎస్ కలుస్తుంది. అట్లాగే రైట్ బ్యాంక్ అనేది జీకొండూరు దగ్గర నుంచి మైనర్గా స్టార్ట్ అయ్యి వెలగలేరు దగ్గరకు వచ్చేసి మేజర్గా బండ్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి రైట్ బ్యాంకు అంటే బుడమేరు రెగ్యులేటర్కి ఎగువ భాగాన బీడీసీ కలిసి ఈ రెండు కూడా సమాంతరంగా వెళ్ళి డైవర్షన్ ఛానల్, అదే దాన్ని డైవర్షన్ ఛానల్ అంటారు. వీటీపీఎస్లో నుంచి వెళ్ళి ఫెర్రీ దగ్గర కృష్ణలో కలుస్తుంది. సరే, అది ఒక పరిస్థితి. ఈ కేఎల్ రావు గారు చేసిన ప్లాన్ ప్రకారం ఆ రోజున 7,500 కెపాసిటీ తోటి బీడీసీ తవ్వించడం జరిగింది కృష్ణకి పంపించడం కోసం. ఎందుకు అంటే కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజీలో బ్యాలెన్స్గా ఈ వరద నీరు, బుడమేరు వరద నీరు వెళ్తుంది, డెల్టా ఉపయోగపడుతుంది, ప్లస్ ఇటు ముంపుని తప్పించవచ్చు అనే దాని మీద దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. అయితే దాని పూర్తి స్థాయి సామర్థ్యంతో ఆ రోజున జరగల. బుడమేరు ఎంత వచ్చినా కానీ డైవర్ట్ చేయటానికి పూర్తి ఆ లెవెల్ స్ట్రెంత్ కాలువ తవ్వటం కానీ ఇదంతా కూడా ఆ రోజున జరగలేదు. ఏంటంటే నామినల్గా 7,000 క్యూసెక్కులు అంటే 7,500 క్యూసెక్కులకి ఆ రోజున డిజైన్ చేయడం జరిగింది. తర్వాత తదనంతరం 1989లో విపరీతమైన ఇట్లాగే వర్షాలు పడి ఇట్లాగే చెరువులు తెగి వచ్చి బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి పడిపోయినాయి. మొత్తం బండ్స్ అంతా కొట్టేసి బ్రీచ్లు పడిపోయి విజయవాడకు పడిపోయింది. అప్పుడు కాంగ్రెస్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరి దశలో ఉంది. ఇక ఎలక్షన్ జరిగే మూమెంట్లో ఉంది. ఎన్టీ రామారావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. లాస్ట్ మూమెంట్ అనమాట. 89 ఎలక్షన్ ముందు జరిగింది. ఇదే ఆగస్టు సెప్టెంబర్లోనే వినాయక చవితి ఆ మూమెంట్లోనే జరిగింది. తర్వాత రామారావు గారు దిగిపోయాడు. దీని మీద అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని మళ్ళీ ఈ బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేది వెడల్పు చేయాలి, 15,000 క్యూసెక్కులని పంపిస్తే అప్పుడు కొంత ఈ ప్రమాదం తప్పుద్ది, విజయవాడకి ముంపు తప్పుద్ది అనే ఆలోచనతో దాన్ని వైడనింగ్ చేయడం జరిగింది 89లో. తర్వాత 89 ఆ ప్రపోజల్ వచ్చింది. 91లో వర్క్స్ జరిగినాయి. అట్లాగే 90లో కూడా వచ్చింది తుఫాను. మే నెలలో తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి కూడా బుడమేరు ఎట్లాగే వచ్చింది, బ్రీచెస్ పడుకుంటా వచ్చినాయి. అప్పుడు రెగ్యులేటర్ ఎత్తారు, బీడీసీ నుంచి వెళ్ళింది. అప్పుడు గండ్లు పడ్డాయి. తర్వాత ఈ వర్క్ స్టార్ట్ అయినాయి, 15,000 చేశారు. తర్వాత మళ్ళీ 90 తర్వాత 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు హెవీ రెయిన్స్ పడి ఇట్లాగే బ్రిడ్జెస్ పడి ఇట్లాగే విజయవాడ మునిగింది. ఆయన అప్పుడు వచ్చారు. ఆయన 2005 వచ్చి చూశారు. అప్పుడు పెద్దగా వేసుకోలేదు. ఆ బ్రీచెస్ ఏదో మామూలుగా నార్మల్గా క్లోజ్ చేశారు, వదిలేశారు. తర్వాత 2008లో మళ్ళీ వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే. అప్పుడు షట్టర్ లేపాల్సి వచ్చినప్పుడు అప్పుడు జేఎన్ఆర్ఎం కాలనీ మునిగింది. సరే, వైఎస్ఆర్ కాలనీ అనేది అప్పుడు దీన్ని డీప్నింగ్ చేయాలనే ప్రపోజల్ ఆయన పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. డీప్నింగ్ చేయాలా, లోతు చేయాలా అని చెప్పేసి ఒక కమిటీ ఏదో వేసి వాళ్ళు నిర్ధారిస్తే ఇది వెళ్ళిద్ది. డీప్నింగ్ చేస్తే 5 అడుగులు డీప్నింగ్ చేస్తే 30,000 క్యూసెక్కులు వెళ్ళిద్ది, 35,000 వెళ్ళిద్ది అని చెప్పేసి కొంతమంది ఏదో ఇంజనీర్ నిపుణులు ఏదో చెప్పారు ఆయనకి. చెప్తే ఆయన డీప్నింగ్ మట్టి పనులు పిలిచేశాడు. స్ట్రక్చర్స్ ఉన్నాయి. స్ట్రక్చర్స్ కొన్ని దించారు, కొన్ని దించలేదు. దించినాటిని కూడా దాటిని రిమూవ్ చేయలేదు, పాత సెక్షన్స్ రిమూవ్ చేయలేదు, తీయలేదు.
కొత్తగా కట్టిన బ్రిడ్జ్ ఇట్లాగే పాతది అయిపోతే అవి మళ్ళీ అడ్డంకి, ఎందుకంటే ఓల్డ్ స్ట్రక్చర్స్ పునాదులతో లేపినాయి. ఇప్పుడు ఇలాగా ఈ వెల్ షింకింగ్ కానివ్వండి, లేకపోతే ఫిల్లర్స్ టైపు వెళ్ళే టైపు కాదు. ఒక బెడ్ వేసి బెడ్ మీద ఒక పీర్ లేపి దాని మీద స్లాబ్ వేసే టైపు అప్పుడు టెక్నాలజీ వంతెనలో. ఆ పాత బెడ్ల ప్రకారం పాత లెవెల్ ఉండటం మూలాన అవి అబ్స్ట్రక్షన్ అయ్యి అడ్డంకిగా మారి ఈ వరదను వెళ్ళనివ్వకుండా ఆపటం. అట్లాగే వీటీపీఎస్లో కూడా కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటీపీఎస్లో మొదట ఏ రకంగా అయితే లెవెల్ ఉందో అదే రకంగా ఈ రోజుకి ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా అడ్డంకులు. ప్రధానంగా ఆ రోజున ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణానది దాదాపు 7 లక్షల క్యూసెక్కులు ఆ రోజున ప్రవాహం ఉధృతంగా ఉంది. 31వ తారీఖు శనివారం నాడు బుడమేరు అదే టైంలో వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, కృష్ణలో వరద లేకపోతేనే బుడమేరుని తీసుకుంటుంది. అక్కడ ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో డౌన్లో ఉంటేనే కలుసుద్ది. ఇది కృష్ణ ఉధృతంగా ప్రవహించేటప్పుడు బుడమేరు వాటర్ వెళ్ళినప్పుడు అడ్డుకొని వెనక్కి తన్నుద్ది. కృష్ణకు వచ్చింది, ఏకకాలంలో వచ్చింది. ఈ బుడమేరు కూడా ఉధృతంగా వచ్చేసరికి ఎప్పుడైతే బీడీసీ ద్వారాగా ఈ కృష్ణలోకి ఎంటర్ అవుతుందో అది వెనక్కి తన్ని ఎక్కడికక్కడ ఈ శాంతినగర్ దగ్గర ఓవర్ఫ్లో అయిపోయి కట్టలు పొర్లిపోయి గండ్లు పట్టింది, భారీ గండ్లు పట్టింది. అంతేకాకుండా రైట్ బ్యాంకు పులివాగు మీద వెలగలేరు దగ్గర పులివాగు బుడమేరు ఏదైతే కాన్ఫరెన్స్ పాయింట్ కలిసే క్రమం ఉందో అక్కడ ఇరుకుగా ఉంటుంది. ఇంత విశాలమైన ప్రదేశాల్లో కురిసిన వర్షం అంతా కూడా ఒకే సాటికి చేరి ఈ నీరంతా కూడా బుడమేరు పులివాగు కలిసే చోట చాలా నేరోగా ఉంటుంది. అక్కడ కలిసే ప్రాంతం ఆ నేరోగా ఉండటం మూలాన అది పట్టక బాగా స్ప్రెడ్ అయిపోయి హెడప్ అయిపోయి పైకి లెగిసి వరద అక్కడ రైట్ బ్యాంకు పులివాగు కట్టలు పొర్లి రైట్ బ్యాంక్ని బ్రీచ్ చేసి పడి దాదాపు 8-9 గంటలు పడిపోయి అది మొత్తం కూడా రైట్ బ్యాంక్కి బుడమేరుకి లోపల పక్కన ఎగువ భాగాన్ని ప్రవహించి ఎక్కడైతే బీడీసీ తరుగు ఉందో కట్టలు తక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా పొర్లిపోయి బ్రీచ్ చేసి పడిపోయినాయి, గండ్లు పడిపోయి అవతల కట్టను తెగ్గొట్టేసి మొత్తం కూడా ఈ ఏలపోలు, పైడూరుపాడు, రాయనపాడు ఇటు వచ్చేసి కొత్తూరు తాడాపల్లి, కౌలూరు పొలాలు మొత్తం కూడా ముంచుకుంటా ఒక ప్రాజెక్ట్ లాగా ఒక ప్రవాహంలాగా ఒక నది కన్నా కూడా ఉధృతంగా ప్రవహించేసి అక్కడ పంట పొలాలను మొత్తం నాశనం చేసి విజయవాడ మీదకి పట్టడం జరిగింది. ఇటు గొల్లపూడి ఎఫెక్ట్ అయింది, అటు విద్యాధరపురం, గట్టెనక, భవానీపురం మొత్తం కూడా ముంచిపారేసింది. ఇది ఏ ఒక్కరూ ఆపరేట్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా ఏదో రాజకీయ విమర్శలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునుగుద్దని వెలగ రెగ్యులేటర్ ఎత్తుతారా? అసలు బీడీసీ కెపాసిటీ అంతా బుడమేరు డైవర్షన్. మార్నింగ్ 7కి మీరు ఏఈకి సంబంధిత ఏఈకి మీరు ఫోన్ చేశారు, వస్తుంది చెక్ చేసుకుని వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఏఈ మీరు ఎప్పుడు ఫోన్ చేశాడు? ఏఈ మీకు నాకు 2 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 2 సుమారుగా కొంచెం అటు ఇటుగా ఫోన్ చేసి, సార్ నేను రెగ్యులేటర్ షట్టర్స్ ఆపరేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటే అవి మొరాయించిని లెగవట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ 11 అడుగులు దాటిపోయాయి. అంటే 11 అడుగులు అంటే డేంజర్ బెల్స్. 11 అడుగులు దాటిన తర్వాత రెగ్యులేటర్ దగ్గర లెవెలు వరద ప్రవాహం షట్టర్లను కనుక లేపకపోతే వరదను కంట్రోల్ చేసుకుంటూ కొంత దిగువ పంపించకపోతే పైన ఎగతన్ని వరద రైట్ బ్యాంక్ తగినా బీడీసీ కిందగా యూటీలు ఉన్నాయి, సైఫన్లు ఉన్నాయి. రైట్ బ్యాంక్ దిగినా కానీ విజయవాడకే వస్తుంది. అట్లాగే లెఫ్ట్ బ్యాంక్ దిగినా కానీ వెలగలేరు మీదగా అయినా విజయవాడకే వస్తుంది. ప్రతి బ్యాలెన్స్ చేసుకోవాలి. నదికి వెళ్ళాల్సి నదికి పంపించుకుంటా ఒరిజినల్ గమ్యస్థానం ఏదైతే దాని ఒరిజినల్ రూట్ ఉందో ఆ ఒరిజినల్ రూట్ కి పంపించాలి. అందుకే రెగ్యులేటర్ కట్టింది. రెగ్యులేటర్ కట్టిన ఒక ఉద్దేశమే దానికోసం. 11 అడుగులు మించితే లిఫ్ట్ చేయాల్సింది, లేకపోతే విజువల్స్ తో చూస్తున్నట్టు పొంగి పొరులుతుంది. కానీ ఆ టైంకి ఆ రోజు 11 అడుగులు స్థాయి మొత్తం ఎంత వచ్చింది? దాదాపు నాకు తెలిసి 18 అడుగులు వచ్చింది. 11 అడుగుల స్థాయి రెగ్యులేటర్ ని మించి 18 అడుగులు వచ్చింది. కానీ 11కి డేంజర్ బెల్ టైంలో లేపాల్సిన గేట్లు లేకపోవడం కారణం మెయింటెనెన్స్ లేకపోవటం. అక్కడ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు సప్లై లేదు, కరెంటు స్తంభాలు పడిపోయినాయి వర్షానికి, హెవీ రేంజ్ ఎక్కడికక్కడ స్తంభాలు పడిపోయినాయి, సప్లై లేదు, కరెంట్ లేదు. ఈ అదృష్టం ఏంటంటే అక్కడ జనరేటర్ ఉంది. 2008 తర్వాత జనరేటర్ ఏర్పాటు చేశారు, ఒక రూమ్ కట్టి జనరేటర్ పెట్టారు అక్కడ.
ఇట్లాగే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, కరెంట్ ఉండదు, సమయానికి షట్టర్లు లేపాలంటే అని చెప్పేసి అక్కడ జనరేటర్ మాత్రం ఏర్పాటు చేశారు. జనరేటర్ ఉంది, కానీ ఈ మెయింటెనెన్స్ లేకపోవటం మూలాన అవి లెగవల. సో ఈ షట్టర్స్కి దానికి గ్రీజ్ అయ్యి లేకపోవడమా లెగల? అదే కాదండి, ఈ సప్లై ప్యానల్ బోర్డ్స్, మోటార్లకు సంబంధించి ప్యానల్ బోర్డ్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా అక్కడ ప్రాబ్లం ఉంది. అవి ఎలికలు కొట్టేసి అవి మొత్తం కూడా షార్ట్ అయిపోతుంది. ఆ మెయింటెనెన్స్ లేదు, ఇక ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ లేదు, దానికి సంబంధించిన ప్రభుత్వమే పట్టించుకోలేదండి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద మనం అనేకన్నా కూడా ప్రభుత్వంకి బాధ్యత లేదు. 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇట్లాంటి మొత్తాన్ని కూడా ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతేనే దిక్కులేదు, గేట్లు కొట్టుకుపోతున్నాయి ప్రాజెక్టుల్లో. ఇదంతా బుడమేరు వాళ్ళ దృష్టిలో. అసలు ప్రాజెక్టుల మీద వాళ్ళ దృష్టే లేదు. ఇది అసలు లెక్కలో లేదు కాబట్టే కదా జరిగే వర్క్స్ని ఆపేసి జియో ఇచ్చి బుడమేరుకి అవసరం లేదు. వర్క్ మొదలు పెట్టారండి. మొదలు పెట్టినప్పుడు కాంట్రాక్టులు పార్టుల వారీగా బిల్లులు ఇవ్వాలి. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఎంత అని చేస్తాడు? ఆ బిల్లులు ఇవ్వపోయేసరికి వాళ్ళు వర్క్ ఆపేశారు. అది అటకెక్కేసింది. ఇక దాన్ని పట్టించుకుని నాదులు లేడు. ఆ రోజు కనుక ఆ వర్క్ కంటిన్యూ అయి ఉంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది. కట్టలు తెక్కకుండా ఉండే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. ఇంత విధ్వంసం. 2 గంటలకు మీకు ఫోన్ చేశాడు. నేను సుమారుగా 2:30-3 లోపు నేను అసలు రాను అని చెప్పానండి. నేను రాను, నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి నేను రాను అంటే ఆయన ప్రాధేయపడ్డాడు. రండి సార్, కొంచెం బాగా క్రిటికల్ పొజిషన్, నేనేం చేయలేకపోతున్నా, నాకేం అర్థం కావట్లేదు. ఆయన కొనుక్కొచ్చేస్తుంటాడు బహుశా. డిఈ గారు కూడా వచ్చాడు. ఆ డిఈ గారు ఇందుట్లో ఏంటంటే అసలు సబ్జెక్ట్ లేని వ్యక్తులు అక్కడ, అంటే సబ్జెక్ట్ అంటే నేను వేరే అని కాదు, అసలు దాని మీద అవగాహన లేని వ్యక్తుల్ని అక్కడ డిపార్ట్మెంట్ వేస్తూ ఉంది. డిపార్ట్మెంట్ అంటే మీరు స్థానికులు కాబట్టి యాజ్ రైతుగా మీకు బుడమేరు ప్రస్థానం ఏంటి, అది ఏం చేయబోద్ది అనేది మీకు 40 ఏళ్ల అనుభవం ఉంది దాని మీద. కాకపోతే అసలు బుడమేరు ఎంత డేంజర్ వస్తే ఎంత డేంజర్, ఆ వచ్చే ఫ్లాష్ ఫ్లడ్ ఎట్లా వస్తుంది అనేది ఈ అధికారులకు లేదంటారు. మీకు తెలియదు వాళ్ళు వేరే ఉద్దేశం అని కాదు, వాళ్ళకి తెలియదు. అసలు బుడమేరు అనేది అందరూ కూడా ఈ మధ్యకాలంలో లేదు కాబట్టి, ఒక దాదాపుగా 2012లో వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో, 2008లో వచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో, తర్వాత 2012లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఉధృతంగా పంపించాల. అంటే ఏంటంటే ఈ 10-12 ఏళ్ళు గడిచిన తర్వాత ఎవరు దాని గురించి మర్చిపోయారు. బుడమేరు అంటే చాలా తేలిగ్గా లెక్కేశారు, ఈజీగా తీసుకున్నారు. ఏముందలే అంత పాలకులు మర్చిపోయిన పాలకులకి నేనున్నాను అని గట్టిగా గుర్తు చేసింది. అది ఏంటంటే అంత ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేసరికి ఇంటిమేషన్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, నేను ఇచ్చాను, పైకి అందరూ చెప్పారు, కలెక్టర్ గారికి వెళ్ళింది, మొత్తం మెసేజ్లు ఫార్వర్డ్ అయినాయి. ప్రజల్లో కూడా అవేర్నెస్ లేదండి దీని మీద. బుడమేరు ఈ పల్లపు ఏరియాల్లో ఉన్న ప్రజలు, విజయవాడ, ఈ సింగినగరు, ఈ పాయికాపురం, లేకపోతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దాని మీద ఏంటంటే అవగాహన ఉందో లేదో తెలియదు వాళ్ళకి. దాని మీద అంత అవేర్నెస్ లేదు. దాన్ని ఈజీగా తీసుకున్నారు, వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ టీవీ ఛానల్స్ కొంతమంది చెప్తా ఉన్నారు, కొంతమంది అడుగుతున్నారు, టీవీ ఛానల్స్ డిబేట్లు మామూలుగా అక్కడ స్థానికంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి మీకు ఎవరు ఇంటిమేషన్ చేయలేదంటున్నారు. ఏంటంటే వచ్చిందండి, సైరన్లు మోగినయి, రాత్రివేళ మా జేఎన్యూఆర్ఎం కాలనీకి వచ్చింది, మొత్తం ఖాళీ చేయండి, వాటర్ వచ్చేస్తుంది, వరద వచ్చేస్తుంది, మొత్తం పైకి వెళ్ళిపోండి, ఖాళీ చేయండి అని చెప్పేసి మాకు సైరన్లు మోగి చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్పడం నేను చూశానండి, టీవీ ఛానల్స్లో చూశాను. అంటే ప్రభుత్వం తప్పు కూడా ఏమీ లేదు, కాకపోతే ప్రజలే ఆదమర్చున్నారు. ఆదమర్చిన టైము అంటే ఇది ఫ్లాష్ పగలైతే కొంత తెలిసేది, ఇది నైట్ టైంలో ఎవరి చేతుల్లోనూ లేకుండా ఒక స్థాయికి మించి ఉధృతంగా ప్రవహించి వచ్చేసరికి ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. మీరు ఆ 2:30 ఆ టైంలో, మధ్యాహ్నం 2:30 ఆ టైంలో వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? 2:30 ఆ టైంలో వచ్చినప్పుడు 11 అడుగులు దాటేసి 12 అడుగులు అట్లా వచ్చేసిందండి. అది మాన్యువల్గా కొంత మనుషులు లేపారు, 1 అడుగు 2 అడుగులు. అవి చాలా హెవీ షట్టర్స్ అండి, అవి లేపటం అంటే మామూలు విషయం కాదు. ఒక షట్టర్ లేపాలంటే దాదాపుగా 2 గంటలు పట్టుద్ది. ఒక షట్టర్ మాన్యువల్గా లేపాలంటే 2 గంటలు పట్టుద్ది. అదే మోటార్ అయితే 10 నిమిషాలు లేపేస్తుంది. అంత తేడా ఉంటుంది. ఎంతమంది జనం పట్టినా ఎంత లేపగలదు, 1 అడుగు 2 అడుగులు లేపారు. లేపుతూ ఉన్నారు, పెరుగుతూ ఉంది, లేపుతూ ఉన్నారు, పెరుగుతూ ఉంది. మహా అయినా 2 అడుగులు లేపారు, చూశారు. ఈ బుడమేరు బీడీసీ లెఫ్ట్ బ్యాంక్ మొత్తం కూడా కౌలూరు, కొత్త కౌలూరు వరకు కూడా పొరులుతూ ఉంది. కౌలూరు రైతులు చూశారు పరిస్థితి. వాస్తవంగా ఏంటంటే
కౌలూరు ఈ దిగువ ప్రాంతాన బుడమేరు ఈ రెగ్యులేటర్కి దిగువ ప్రాంతంలో మొత్తం కూడా ఎక్కువ శాతం కౌలూరు, వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి పొలాలు, అట్లాగే ఏలపొలు, ఈ పొలాలన్నీ ఉంటాయి. ఆ రైతులు ఎత్తనివ్వరండి. ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ గేట్స్ కింద అది ఎత్తితే విధ్వంసం అయ్యేది కౌలూరు పొలాలు. స్టార్టింగ్ కౌలూరు రైతులు ఎత్తనివ్వరు, కానీ ఆ సమయంలో కౌలూరు రైతులు అక్కడ ఉన్నారు, చూశారు, వరద ప్రవాహం చూశారు. వాళ్ళందరూ కూడా కట్టలు పొరిలిపోతాయి, మనం ఇళ్ళకి కూడా వెళ్ళలేమని చెప్పేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు అక్కడి నుంచి లేకుండా. ఎందుకంటే వాళ్ళ మార్గం లేదు ఇక. ఆ కట్టలు కనుక బీడీసీ కట్టలు కనుక తెగిపోతే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. సరే ఏది జరిగితే జరుగుతుంది, ముందర ఇంటి దగ్గర కుటుంబాలని వాళ్ళనన్నా కాపాడుకుందాం అని చెప్పేసి కౌలూరు రైతులు అనుమతించడానికి, గేట్లు అనుమతించడానికి పొలాలు పోతే పోయినాయి, ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు పైగా దీన్ని ఎత్తుతామో లేదో కూడా మాకు తెలియదండి. అనుకోకుండా ఒక ఎలక్ట్రీషియన్ తీసుకెళ్ళి అవన్నీ సరిచేసి, అవన్నీ మొత్తం అవన్నీ వైర్లన్నీ కొట్టేసి ఉంటే అవి మొత్తం కూడా సరిచేసి అది మొత్తం లైన్ చేసేసరికి దాదాపు 5 అయింది. ఆ వీడియోలో చూస్తుంటేనే భయంకరంగా ఉంది. మీకు భయం ఇలా? ఆ టైంకి ఏమైందంటే ఆ షట్టర్లు ఎత్తే మూమెంట్కి ఈ షట్టర్ పైన ఫ్లడ్ స్టాపర్ అని ఒక దాదాపు 3 అడుగులు వాల్ కట్టారు, కాంక్రీట్ వాల్ కట్టారు. దానికి రెగ్యులేటర్కి పొరలకుండా, షట్టర్లు పొరలకుండా. ఇది ఒక 11 అడుగులు, అది ఒక 3 అడుగులు, 14 అడుగులు. అప్పటికే ఆ స్టాపర్లు కూడా నిండి పొరిలిపోతూ ఉంది, ఓవర్ఫ్లో అవుతుంది. కింద 2 అడుగులు 3 అడుగులు కొన్ని షట్టర్లు లేపి ఉన్నాయి. అపార్ట్మెంట్ మీదగా 2 అడుగులు పొరులుతుంది. అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి 2 అడుగులు ఫ్లడ్ ఓవర్ఫ్లో పక్కగా తిరిగి వస్తూ ఉంది. అంటే అప్పటికే కట్టల యొక్క సామర్థ్యం, కట్టల యొక్క కెపాసిటీ దాటిపోయింది. ఆనకట్టలు ఏదైతే వరద కట్టలు అడ్డుకుని ఉండి వరద ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పెట్టారో రైట్ బ్యాంకు, లెఫ్ట్ బ్యాంక్ అనేది, ఆ 2 బ్యాంక్స్ కూడా దాని కెపాసిటీ దాటిపోయి బుడమేరు ప్రవహిస్తూ ఉంది. అప్పటికే పులివాగుని పైన బ్రీచెస్ కొట్టేసింది, గళ్ళు పడిపోయినాయి. అది అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అది ఎవరు చూసేది కాదు, చేసేది కాదు. ఎందుకంటే అక్కడ వంతెన లేదు, ఎవరు వెళ్ళే పరిస్థితి కాదు. అంతా రిమోట్ ఏరియా, అంతా కూడా బాగా వరదలోనే ఉంటుంది. క్యూసెక్ ఏంటో, టీఎంసీ ఏంటో లెక్క తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మరి బుడమేరు డైవర్షన్ ఛానల్ గుండా వెళ్ళే నీరుతోనంట చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునుగుద్దంట. కృష్ణా బ్యారేజీ కెపాసిటీ ఎంత, ఎన్ని టీఎంసీలు? బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి వెళ్ళే వరద ఎంత కెపాసిటీ, ఎన్ని వేల క్యూసెక్కులు వెళ్ళొద్ది? అది మహా అయితే 10,000 వెళ్ళొద్ది, లేదా 11,000 వెళ్ళొద్ది, అంతకన్నా ఎక్కువ. 11,000 క్యూసెక్కులకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునుగుద్దా? ఒక పక్కన ఇదే సాక్షి మీడియా, ఇదే వైసీపీ నాయకులు చంద్రబాబు ఇల్లు మునిగింది అంటారు, ఇంకో పక్కన మునక్కుండా ఉండటం కోసం ఈ గేట్లు ఎత్తారంటారు. సో భిన్న వాదన. మునిగిందని వాళ్ళే అంటారు, మునక్కుండా ఉండటం కోసం ఎత్తారండి, విరుద్ధ వాదన. సరే, అది ప్రజలు గమనిస్తారనుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు ఆ గేట్లు ఎంతవరకు ఎత్తగలిగారు? ఎంతమంది వచ్చారు? దాదాపుగా 100 మంది పైన వెలగలేరు నుంచి పబ్లిక్ వచ్చారండి. రైతులు వచ్చారు, జనాలు వచ్చారు. ఎందుకంటే వెలగలేరు కట్టలు కూడా పొరులుతున్నాయి. ఆ గేట్లు మీరు ఆ ప్రయత్నం ఏదైతే టెక్నికల్గా లెగట్లేదో మాన్యువల్గా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా చేయకపోతే పొలాల సంగతి దేవుడు ఎరుగు, ఊళ్ళు జల సమాధి అవుతాయి అనే భయంతోనే వచ్చారు. ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. వచ్చి ఎవరి కాళ్ళే లేపారు. అది సాధ్యం కాలా. తర్వాత ఈ ఎలక్ట్రీషియన్ చేసిన తర్వాత 5 దగ్గర నుంచి ఒక్కోటి ఆపరేట్ చేయడం జరిగింది. దాదాపు 8 గేట్లు ఫుల్ ఫ్లెడ్జ్గా లేగటం జరిగింది. తర్వాత 3 గేట్లు, 11 కదా, మొత్తం 11, 3 గేట్లు మాన్యువల్గా లేపారు. లేపిన తర్వాత నైట్ 9 గంటలకి ఆ అపార్ట్మెంట్ ఈ అన్ని షట్టర్లు లేపిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా వరద పోతా ఉంది. పైగా 4 నుంచి 5 అడుగులు వస్తూ ఉంది. సైడ్ నుంచి పైనుంచి దిగుతా ఉంది. షట్టర్ పై నుంచి కాదండి, అపార్ట్మెంట్ అంటారు. సైడ్గా ఉండేదని అపార్ట్మెంట్ అంటారు. అంటే షట్టర్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అనుకోండి. అంటే రెగ్యులేటర్ పక్కన ఆ పక్క ఈ పక్క గట్టు ప్రాంతం, గట్లు పొర్లి దాదాపుగా 5 అడుగులు. అసలు ఎప్పుడు కూడా చరిత్రలో రెగ్యులేటర్ కట్టిన తర్వాత అంత వరద ఎప్పుడు చూడాల. అపార్ట్మెంట్ పొరలటం అనేది పొర్లి వెళ్ళి పెద్ద గండి పడింది, అక్కడ పెద్ద గొయ్యి పడింది. అక్కడ అంత భారీ గొయ్యి పడింది. అసలు మేము అక్కడికి ఆ జనరేటర్ దాదాపుగా ఒక 20 మీటర్లో 30 మీటర్లో ఉంటుంది. రెగ్యులేటర్ నుంచి జనరేటర్ రూమ్లోకి కూడా మెట్లు మొత్తం ఎక్కేసి రూమ్లోకి వెళ్ళిపోయింది వాటర్. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే మాకు ప్రాణాలు తెగించి మేము ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళి దాన్ని ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అక్కడ కింద ఆ నీరు పైన పక్కన చూస్తుంటే ఆ సౌండ్కే గుండె ఆగిపోయి వెళ్ళిపోయారండి. రెగ్యులేటర్ కూడా షేక్ అయింది. వాస్తవంగా మేము ఇది కూడా అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా లేపేసిన ఆశ్చర్యం లేదు. వెళ్ళిపోయే దశ వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే ఆ షేకింగ్ చూసి ఆ వనకటం చూసి రెగ్యులేటర్ చాలామంది భయపడి వెళ్ళిపోయారండి. పైగా వెలగలేరు ప్రాంతంలో కూడా కట్టలు పొర్లే పరిస్థితి. అక్కడ అడ్డుకట్టలు వేసుకోవటం, కౌలూరు వాళ్ళు గ్రామానికి వరద పడకుండా వాళ్ళు అడ్డుకట్టలు వేసుకోవటం, ఇట్లా దాదాపుగా 10 గంటల తర్వాత వరద కొంచెం ఆగిందండి. తగ్గుముఖం పట్టింది. ఎంత ఒక అరడుగు అట్లా ఆగింది. ఆగటం కారణం ఏంటంటే పైన పులివాగు గండ్లు పట్టడం, ఇక్కడ బీడీసీకి శాంతినగర్ దగ్గర గండ్లు పట్టడం, ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయి అటు వెళ్ళిపోతా ఉంది. అదే శాంతినగర్ దగ్గర కాకుండా ఈ కౌలూరుకి ఈ వెలగలేరు రెగ్యులేటర్ మధ్యలో పడి ఉంటే జల సమాధి ఓవర్ నైట్ ఎటు వెళ్ళటానికి కూడా దారి లేదండి. నాలుగు పక్కల నీరు కౌలూరుకి అయినా వెలగలేరుకైనా ఎటు చూసినా నీరే ఉంటుంది. మొత్తం కూడా జల సమాధి. సో మేజర్గా వాస్తవానికి బెదవాడ ఆ ముంపు ప్రాంతం బుడమేరులో ఏదైతే ఇళ్ళు కట్టుకుని ఉండి ఇబ్బందులు పడే పరిస్థితి ఈ గత వారం 10 రోజుల నుంచి పడ్డారు. అనేక కష్టాలు పడ్డారు పిల్ల జల్ల వ్యవహారం. కానీ వాస్తవానికి ఇది ఒక పెద్ద ప్రళయాన్ని, ఒక పెద్ద జల సమాధి అవ్వాల్సిన పరిస్థితిని తప్పించింది అనుకోవచ్చా? అంతేనండి. ఇప్పుడు కొంత ఈ ప్రభుత్వం అవేర్నెస్గా ఉండటం, కొంత నైట్కు నైటు కొంత ఇచ్చేయటం, అది కొంత అవేర్నెస్ తీసుకొచ్చేసి ప్రజల్లో కొంత కాపాడగలిగారు. నష్టం వచ్చేసేసి ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. నాకు తెలిసి ప్రాణ నష్టం పెద్దగా ఏమీ లేదు. ఆస్తి నష్టం 1000 కోట్లలో ఉంటుందండి. దాన్ని ఎవరు తీర్చలేనిది. ఆ విజయవాడ ప్రజలకి మనం ఎవరం కూడా ఇది భర్తీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలైనా ఏం చేయలేము, ఎవరైనా పాక్షికంగా ఏదైనా చేయగలుగుతారు. కానీ ఆ నష్టాన్ని, దీనికి శాశ్వత మార్గం, శాశ్వత పరిష్కారం ఏంటి అనేది వెతకాలి ప్రభుత్వం కూడా. పైన బుడమేరు మీరు ఇచ్చే సలహా అంటే, మీరు ఆ ప్రాంత రైతుగా దాని యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళగా ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? అది ఎక్కడైతే రిపీటెడ్గా గండ్లు పడుతున్నాయో, ఎప్పుడు అక్కడే శాంతినగర్ దగ్గర 89లో గండి పడింది. మొన్న బ్రీచెస్ జరిగిన దగ్గరే పులివాగు కట్టలు ఎప్పుడూ కూడా అక్కడే. ఎందుకంటే బుడమేరు పైనుంచి వచ్చేటప్పుడు వెల్లటూరు దాటిన తర్వాత ముత్యాలంపాడుకి వెల్లటూరుకి మధ్యలో రైట్ బ్యాంక్ బ్రిడ్జ్ చెల్లోడు గండి అంటారు. అది ఎప్పుడైతే తెగిందో ఆ ముత్యాలంపాడు గ్రామం పైగా ప్రవహించేసి ఒరిజినల్ కోర్సులో రాకుండా ఇటు వచ్చేసి అడ్డంగా పులివాగు కట్టలను కొట్టేస్తుంది. ఆల్రెడీ పులివాగు వచ్చి ఉంటుంది. అది కలిసి కట్టలను ఓవర్ఫ్లో అయి పొర్లిపోయి ఈ 2 ప్రాంతాలు కలిసే ప్రాంతం ఇరుకవటం మూలాన ఓవర్ఫ్లో వెనక్కి తన్నేసి కట్టల మీద భారం పడిపోయి కట్టలు తెగిపోవడం జరుగుతుంది. కట్టలు ఎప్పుడైతే ఈ తెగిపోయినాయో ఆ కట్టకి నర్సాయిగూడెం చెరువు కట్టకి మధ్యలో కూడా ఈ ప్రవాహం వెళ్ళిపోయి బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ కట్టల మీద పడి శాంతినగర్ దాకా ఈ వరద ప్రవాహం అటు పాలెం వరకు కూడా తన్నుకొని ఎంతైతే ఫ్లో ఉందో అంతా కూడా వెళ్ళిపోయి పొర్లి వాటిని తెగ్గొట్టేసి విజయవాడకు పడిపోద్ది. ఇక్కడ సింపుల్ లాజిక్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బుడమేరు డైవర్షన్ ఛానల్గా వెళ్ళి ఫెరీలో కలిసిన వరదే కృష్ణలో కలుసుద్ది. అంతగా తప్పించి రైట్ బ్యాంక్ బ్రీచ్ అయినా లెఫ్ట్ బ్యాంక్ బ్రీచ్ అయినా రెగ్యులేటర్ ఎత్తిన ప్రతి చుక్క ప్రతి బొట్టు విజయవాడను ముంచుకుంటా కొల్లేరుకి వెళ్ళవలసిందే. గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా ఒక్క గండి రైట్ కెనాల్కి బ్యాంకు పడ్డా లెఫ్ట్ బ్యాంకు పడ్డా గండి అనేది పడితే నీరు వచ్చేది బెజవాడికి. ఎందుకంటే రైట్ బ్యాంక్ తెగింది అనుకోండి, బీడీసీ కిందగా యూటీలు ఉన్నాయి, అండర్ టన్నెల్స్. ఎందుకంటే పైన మురుగు కిందకి వెళ్ళటం కోసం యూటీలు పెట్టారు అప్పట్లో. దాదాపు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి శాంతినగర్ వరకు 5-6 యూటీలు ఉన్నాయి అక్కడ. ఆ యూటీలు గుండా లాగేసి ఈ మొత్తం కూడా వెళ్ళి విజయవాడకి పడిపోతుంది. సో అసలు ఇక్కడ గేట్లు ఎత్తటం ఎత్తకపోవటం అనే ప్రస్తావనే లేదు. గేట్లతో సంబంధం లేకుండానే ఎత్తినా ఎత్తకపోయినా ఈ పడ్డగళ్ళు ఒక స్థాయి వరకు వచ్చినప్పుడు గేట్లు పనిచేస్తాయండి. అది కంట్రోల్. వరద ఏంటంటే పైన చెరువులు తెక్కకుండా, ఇంత హెవీ రైన్ పడకుండా 10 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు చూడండి. ఆ వరద వరకు కొంచెం బీడీసీకి పట్టిన వరకు పంపించుకొని, ఎప్పుడైతే ఓవర్ఫ్లో ఎక్కువ వచ్చిందో 11 అడుగులు దాటిన వచ్చిందాన్ని లెవెల్ మెయింటైన్ చేసుకుంటాం. 11 అడుగులు మెయింటైన్ చేయాలి.
11 అడుగులు మెయింటైన్ చేస్తే అది ఒక 8, 9,000, 10,000 క్యూసెక్కులు బీడీసీ గుండా వెళ్తుంది. అట్లాగే ఒక 7-8,000 రెగ్యులేటర్, 7-8,000 కాకపోయినా 5,000, 3,000 అట్లా లెవెల్ మెయింటైన్ చేసుకుంటా వరద తగ్గే వరకు కూడా, ఒకవేళ తగ్గిందనుకోండి, లెవెల్ తగ్గుతుంది అనుకోండి, షట్టర్లు దించుకుంటారు, బీడీసీ పంపుకుంటారు. మ్యాక్సిమం బీడీసీ పంపుతారు. మినిమం ఏదైనా ఎక్సెస్ వచ్చిన దాన్ని రెగ్యులేటర్గా కిందకు పంపుతారు. శాంతం తగ్గింది అనుకోండి, పైనుంచి ఫ్లో తగ్గిందనుకో శాంతం దించేస్తారు షట్టర్లు. దానికోసమే రెగ్యులేటర్ నిర్మించడం జరిగింది. రెగ్యులేటర్ ఆపరేట్ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక మాట్లాడుతున్నాడు, ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడు, అతనికి వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు నైటు ప్రజలు ఇక్కడ విపరీతమైన కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు. ఆవేదనలో ఈయన ఏది చెప్పినా నమ్ముతారనే ఉద్దేశంతో అబద్ధాలు, అసత్యాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి దాన్ని సింక్ అవ్వకుండా చెప్పే మాట కూడా ఆయన వెళ్ళిపోయాడు. కనీసం నువ్వు మాట్లాడావు, నీ పార్టీ యంత్రాంగం ఉంది, నువ్వు ప్రతిపక్ష నాయకుడు, హోదా లేకపోయినా ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివి, నీ నాయకులు ఉన్నారు, ఎవరన్నా కనీసం వచ్చి ఈ కష్టాల్లో ఉన్న ప్రజలకి సహాయం చేశారా, ఆదుకున్నారా, హెల్ప్ చేశారు నీ పార్టీ తరఫున? నువ్వేదో వచ్చావు, గుడ్డగాల్చావు, మొహం మీద వేసావు, తుడుచుకోమన్నావు, వెళ్ళిపోయావు. ఎప్పుడు చేసేది అదే. అవి పద్దాక ఎప్పుడు నమ్మరు ప్రజలు. ఒకసారి నమ్మారు, నీకు అవకాశం ఇచ్చారు, 2 సార్లు నమ్మారు, నువ్వు ఇట్లాగే బాబా హత్యను కూడా తీసుకొచ్చి చంద్రబాబు గారి మీద రుద్దావు. ప్రజలు మొత్తం చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తు అండి ఇది ఒక డిజాస్టర్. అది ఎవరు ఊహించింది. ఆ విపత్తుని తీసుకొచ్చేసి ఒక ప్రభుత్వం మీద నెట్టడం, ఇది ఒక ప్రభుత్వం పాపం కాదు, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. ఇదేంటంటే కొంత హెవీ బడ్జెట్ అవటం కారణం కావచ్చు, కొంత నాయకులకి అవగాహన లేకపోవచ్చు, తెలియకపోవచ్చు. ఇంజనీర్లు కూడా శాశ్వతంగా ఇక్కడే ఉండరు కాబట్టి వాళ్ళు ఈ ఫ్లడ్స్ చూసిన ఇంజనీర్లు, ఇవాళ చూసిన ఇంజనీర్లు మళ్ళీ ఇక్కడ ఉండరు. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. కొత్తగా వచ్చే వాళ్ళకి దీని మీద అవగాహన లేకపోవడం కూడా ఒక మైనస్. ఇన్ని లోపాల వలన ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది. మా సజెషన్ ఏంటంటే, ఒక రైతుగా అక్కడ రిపీటెడ్గా ఎక్కడైతే గండ్లు పడతా ఉన్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించుకోవటం అవసరం. ఇక ఎప్పుడు కూడా విజయవాడకి మళ్ళా ఇప్పుడు ఇది పోలవరం వచ్చి మీ ఊరు దగ్గర ఈ దీంట్లో కలుస్తుంది కదా. అదృష్టం ఏంటంటే పోలవరం కాలువ, అదే పట్టిసీమ వాటరు ఆగిపోయి ఉంది. కృష్ణా వాటర్ రావటం మూలన, కృష్ణా నది రావటం మూలన పైన ప్రాజెక్టులు నిండి ఈ డెల్టాకి ఈ గోదావరి నీళ్ళు అవసరం లేకపోవటం వలన దాదాపుగా 20 రోజులు, నెల రోజులు క్రితమే పోలవరం పట్టిసీమ కాలువను ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా వచ్చుంటే అది ఒక 8,000, 9,000 క్యూసెక్కులు, ఇది ఒక 40,000, 50,000 ఇంకా దారుణమైన పరిస్థితి ఉండేది. ఇంకా అసలు ఇప్పుడు చూస్తూ ఉంటే, నేను వస్తూ ఉంటే ఆ జక్కంపూడి దగ్గర నుంచి ఆ ఎగువ భాగాన్ని మొత్తం కూడా ఒక ప్రాజెక్టుని తలపించే ఒక నదిలా కనుచూపు మేర కంటికి చూసిన ఆ పొలాలు మొత్తం కూడా దాదాపు 5 అడుగులు 6 అడుగులు నీరు ఇంకా నిలవ ఉంది. ఈ రోజుకి ఇవాళకి 37వ తారీఖున వరద వస్తే ఇవాళ 11వ తారీఖు 12 రోజులు నీరు లాగల. దీనికి కారణాలు ఏంటంటే, ఈ కొత్తగా ఈ హైవే వేసాడు జగన్మోహన్ రెడ్డి, అది ఒక ప్రాజెక్ట్ ఆనకట్టలాగా అది అడ్డుకుంది వరదని. వాళ్ళు పెట్టిన కారణాలు ఆ యూటీలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని ఏంటంటే అది నిర్మాణంలో ఉంది కాబట్టి దీన్ని అధ్యయనం చేసి దాన్ని ఇంకేమైనా కొత్తగా ఎక్కడన్నా చేసుకోవాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న రోడ్డే కాబట్టి, కొత్తగా వేసేదే కాబట్టి ఇంకా పూర్తి అవ్వలేదు. విజయవాడ బైపాస్ కూడా ఈ వరదను అడ్డుకునే దానికి ప్రధాన కారణం. రెండోది, ఈ మరి చంద్రబాబు గారి ఆలోచనలో కూడా ఉన్నట్టుంది. ఎప్పుడైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు ఈ ఊడా చైర్మన్గా మల్లాది విష్ణు గారికి ఈ పదవి ఇవ్వటం మూలాన ఆయన ఈ అక్రమ లేఅవుట్లు విపరీతంగా నిజమే, అది విపరీతంగా ఈ బుడమేరు, విజయవాడలో ఉన్న బుడమేరును మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేసి పర్మిషన్లు ఇచ్చేసి తినేసి విపరీతంగా బుడమేరులో ఇళ్ళు కట్టించేసి మొత్తం కూడా ఎంక్రోచ్ చేసి ఆక్రమించేశారు. ఆక్రమించడం కూడా ఈ బుడమేరు ప్రవాహాన్ని అడ్డుకుంది. అందుకే ఇన్ని రోజులు పట్టడం. నాకు తెలిసి నా చిన్నప్పుడు బాగా వస్తే ఒక వారం రోజుల్లో 5-6 రోజుల్లో క్లియర్ అయిపోయేది.
వెళ్ళిపోయేది, వచ్చేది వెళ్ళిపోయేది. అట్లాంటిది ఇవాళ 12 రోజులు అవుతుంది, ఇంకా ఇన్ని రోజులు పట్టిద్దో తెలియట్లా ఈ వరద మొత్తం కిందకి వెళ్ళాలంటే. పైన ఇంకా చాలా వరద ఉంది. అంటే ఇన్ని రోజులు వరద వెళ్ళినా కూడా మరి విజయవాడ ఏరియా క్లియర్ అవ్వలేదంటే ఎంత ఫ్లడ్ వచ్చి ఉంటుందో ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. అంచనాలు లేవు. ఎందుకంటే ఒక రెగ్యులేటర్ ద్వారాగా ప్రయాణం చేస్తేనో ఒక కాలువ ద్వారాగా ప్రయాణం చేస్తేనో వరదని క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యూసెక్కుల ప్రకారం ఇన్ని క్యూసెక్కులు ఇన్ని గంటల్లో ప్రయాణం చేసింది ఒక టీఎంసీ అనేది ఒక అంచనాకు వచ్చింది అధికారులు. ఇది ఎక్కడ రెగ్యులేటర్ ద్వారాగా ప్రయాణం చేసింది? మొత్తం ఎక్కడెక్కడ గండ్లు పడిపోయి బ్రిడ్జెస్ పడిపోయి వేరే మార్గాల ద్వారాగా వచ్చేసింది. దానికి ఒక అంచనా అవటం కూడా స్పీడ్గానే వచ్చేది తప్ప నేను వస్తున్నానని చెప్పి రాదు కదా. ఒక నదిలాగా చెప్పేసి నేను అది నది అంటే కొన్ని వందల కిలోమీటర్లను ప్రయాణం చేస్తుంది కాబట్టి ప్రాజెక్టు నిండుకుంటా ముందు కింద ప్రాంతాలకి హెచ్చరికలు జారీ చేసి దానికి ఒక యంత్రాంగం ఉంటుంది. దీనికి యంత్రాంగం ఏం లేదు. దీనికి పైనుంచి వచ్చేదానికి ఉమ్మడి రాష్ట్రం అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా మనం తమిళదేశంతో కలిసి ఉన్న ఈ బుడమేరుకు సంబంధించి ఇది ఇట్లా వస్తుందిరా బాబు అని చెప్పే మెకానిజం దానికి ఇప్పుడు లేదు, రేపు ఉండదు. గత ప్రభుత్వంలో ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఏంటంటే అప్పట్లో దీన్ని తీసుకొచ్చి ఈ బీడీసీకి కలిపారు కాబట్టి పోలవరం కాలువ పట్టిసీమ కాలువనే ఈ రెండు వస్తే ప్రమాదం కాబట్టి అప్పుడు ఏం చేశారంటే ఎన్ఎస్పి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన సిబ్బందిని మైలవరం ఏరియా రెడ్డిగూడెం ఏరియా వీళ్ళ ఉంటాయి ఆఫీసులు, ఆ ఆఫీసు వాళ్ళకే పని అప్పచెప్పి వాళ్ళని రెయిన్ఫాల్ ప్రతిరోజు ఎంత అయితే వర్షపాతం పడిందో ఆ డేటా ఇరిగేషన్ శాఖకి అందించడం, దాన్ని బట్టి కాలం తగ్గించుకోవడం పెంచుకోవడం లాగా దాన్ని కొంత మానిటరింగ్ చేసుకొని 5 సంవత్సరాలు కూడా ఇబ్బంది లేకుండా జరుపుకున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోయినాయి. దాన్ని ఎవడో పట్టించుకున్నోడు లేడు, చేసినోడు లేడు. అసలు పట్టిసీమ కాలువే వదల్లా. 2020లో ఏం వదిలారు, మళ్ళీ లాస్ట్ మధ్యలో 3 సంవత్సరాలు అసలు వదలలేదు. మొన్న లాస్ట్ 23లో కాబోలు బాగా బెట్టొచ్చి అత్యవసరమైన పరిస్థితులు తప్పనిసరి పరిస్థితులు వదిలాడు. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వదల్లా. అది పరిస్థితి అండి. ఏదైతే వెలగలేరు గ్రామానికి చెందిన రైతు మంచినీళ్ళ రాజశేఖర్, వాస్తవానికి అక్కడ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్ల దగ్గర ఏం జరిగింది, ఆ లేపటానికి సహాయం ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులకి అటు వెలగలేరు గ్రామస్తులు కానీ ఇటు కౌలూరు గ్రామస్తులు కానీ ఎందుకు సహకరించాల్సి వచ్చింది, సహకరించకపోతే ఊళ్ళు జల సమాధి అయ్యాయి. ఆ వాస్తవాన్ని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వచ్చి ఎన్నెన్ని గ్రామాలు ఆ వరదలో జల సమాధి అవ్వకుండా మేము కాపాడాము, వాస్తవానికి పెనుముప్పుని తప్పించడానికి ప్రధాన కారకులు అటు వెలగలేరు కానీ ఇటు కౌలూరు రైతులు అనేది మంచినీళ్ళ రాజశేఖర్ మనకు చెబుతున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.